హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రయాణం వెనక 12 ఏళ్ల పోరాటం ఉంది. ఈ 12 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహించిన టార్చ్ బేరర్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. కంగ్రాచులేషన్ టార్చ్ బేరర్. 12 ఏళ్ల పోరాటం ఆ రోజు నాకు గుర్తుంది, ఈ రోజు నాకు గుర్తుంది. ఆ క్వశ్చన్లు అడిగే ముందు రైల్వే జోన్ నిన్న తిరిగే రైలే ఈ రోజు తిరుగుతుంది. మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ సామాన్యులకి అర్థం అవ్వాలంటే రైల్వే జోన్ అంటే ఏమిటి? రైల్వే జోన్ ఇది 18వ రైల్వే జోన్ దేశంలో క్రియేట్ అయింది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలంటే రైల్వే జోన్ ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా కూడా భావించవచ్చు. చాలా దగ్గరలో ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించి కొన్ని జోన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ జోన్స్ క్రియేట్ అయినందువలన లోకల్ పాపులేషన్లో, అక్కడ స్థానికంగా ఉండే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాకంటూ ఒక రైల్వే జోన్ ఉంది, మేము ఒక ఉద్యోగం సాధించాలనంటే మా ప్రాంతంలో మేము పనిచేసుకోవచ్చు. మా ప్రాంతంలో కూర్చున్న వ్యక్తులు, ఎక్కడ అధికారులు, వీళ్ళు మా పరిస్థితులు అర్థం చేసుకొని చేసుకుంటారు. లేకపోతే వేరే ప్రాంతాలకు ఎక్కడికో వెళ్తే డైల్యూట్ అయిపోతాయి సమస్యలు అన్నటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా రైల్వే జోన్ మన రాష్ట్రానికి క్రియేట్ అయ్యి వచ్చింది కాబట్టి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది రైల్వేస్ పరంగా. ఎందుకంటే సమస్యలు చాలా ఉండొచ్చు, కానీ పరిష్కరించుకోవాలనంటే సాధారణంగా అధికారం ఉండాలి. ఆ అధికారం ఈరోజు మనకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. మన విశాఖపట్నంలోనే హెడ్ క్వార్టర్స్ ఉండడం, జిఎం మనకు అందుబాటులో ఉంటారు, డిఆర్ఎం మనకు అందుబాటులో ఉంటారు. గతంలో నేను ఇచ్చాపురం సమస్య అంటే భువనేశ్వర్ పరిగెట్టాలి, అక్కడ అధికారులతో మాట్లాడాలి. అక్కడ వాళ్ళకందరికీ చాలా ప్రయారిటీస్ ఉండొచ్చు. మన వరకు వచ్చినప్పటికీ నిధులు ఉంటాయో లేదో తెలియదు, ఆ ప్రాధాన్యత ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మనం బల్లగుద్దైనా సరే మాకు ఇది చేయాలనేటటువంటి రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టే, రామ్మోహన్ రెడ్డి గారి చేతులు ఇప్పుడు వనరులు అందుబాటులో ఉన్నాయి, అధికారులు అందుబాటులో ఉన్నారు. రేపటి నుంచి ఈ కార్యాచరణ విజయవంతమైన నేపథ్యంలో రేపటి నుంచి మీ ఆలోచన ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి కొన్ని ప్రయారిటీ డిమాండ్స్ ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లా వరకు మెయిన్గా ఫోకస్ చేసి చెప్పాలనంటే కొత్తగా ట్రైన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. శ్రీకాకుళం జిల్లా అనేది జిల్లా జాగ్రఫికల్గా ఎక్కడున్నా వ్యక్తుల పరంగా చూసుకుంటే ప్రపంచమంతా శ్రీకాకుళం జిల్లానే. ఏ ప్రాంతం వెళ్ళినా శ్రీకాకుళం కాలనీ ఒకటి ఉంది. సో దానికి కనెక్టివిటీ చాలా మేజర్గా ఇంపార్టెంట్. ఏ పండగ అయినా సరే ఎక్కువ మంది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే కనెక్టివిటీ సరిగ్గా లేదు, మేము 2-3 స్టేషన్లు మారి 2-3 ట్రైన్లు మారి మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో అలాంటి కనెక్టివిటీ ఏదైతే మేజర్ డెస్టినేషన్స్ ఇక్కడ శ్రీకాకుళంతో కనెక్ట్ అయిన ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్, ఇక్కడ ఎక్కితే అక్కడ ఆ డెస్టినేషన్లో దిగే విధంగా మనం ట్రైన్స్ ఇచ్చేసుకోవాలి. గతంలో జోన్ లేదు కాబట్టి ఆ డిమాండ్స్ ఎంత పుష్ చేసినా సరే ఆ ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు జోన్ సాధించాం కాబట్టి రేపటి నుంచి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఫోకస్ మన జిల్లాలో మన ట్రైన్స్ మనం స్టార్ట్ చేసుకునే విధంగా చేయాలి. దానికి ఆల్రెడీ ఒక పునాది మనం వేసుకున్నాం. శ్రీకాకుళం టు తిరుపతి ట్రైన్ స్టార్ట్ చేసాం. అది 70% ఈరోజు ఆక్యుపెన్సీ, అంటే ఒక రికార్డ్ సక్సెస్ అది. సో 70% దీంతో ఆక్యుపెన్సీతో వెళ్తుంది. అలా హైదరాబాద్ కానీ, అమరావతికి కానీ, ఢిల్లీకి కానీ, గుజరాత్కి కానీ ఇలా కొన్ని ప్రాంతాలకి ఈ ప్రాంతం నుంచి కనెక్ట్ చేయాల్సిన అవకాశం ఉంది. దాని మీద మేము దృష్టి పెడతాం. ప్రధాని మోడీ రామ్మోహన్ నాయుడిని పౌర విమానయాన శాఖ అభివృద్ధి చేయమని చెప్పారు. ఆల్రెడీ వరల్డ్లో టాప్ 3లో నిలబెట్టేశారు. దానికంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉత్తరాంధ్రలో రైల్వే అభివృద్ధికి ఇచ్చారు. రైల్వే అంటే రామ్మోహన్ నాయుడికి ఎందుకు అంత మోజు? కేంద్ర మంత్రి అయిన తర్వాత విమానయాన శాఖ మీద దృష్టి పెట్టడం జరిగింది. కానీ రైల్వేకి సంబంధించనంటే ఇది పార్లమెంట్ సభ్యుడు అయిన నుంచి నేను కనెక్ట్ అయి ఉన్నాను రైల్వేకి. 12 సంవత్సరాల నుంచి నేను మంత్రి కాకపోయినా సరే నాకు ఇష్టమైన సబ్జెక్టు, నాకు గ్రౌండ్ క్షేత్రస్థాయిలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రైల్వేస్ డిపార్ట్మెంట్. ఒక రకంగా ఉద్యోగాల పరంగా తీసుకున్న ఒక సామాన్యుడికి సరైన ఖర్చుతో ఆయనకి ప్రయాణం చేసే అవకాశం, సురక్షితమైనటువంటి ప్రయాణం చేసే అవకాశం, ఇంటీరియర్స్లో కూడా అందరికీ కూడా కనెక్ట్ చేసే అవకాశం రైల్వేస్ ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా నాన్నగారి తాలూకు వారసత్వం అని కూడా అనుకోవచ్చు. ఎర్రన్నాయుడు గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రైల్వేగా చేసిన తర్వాత ఆయన ఒక్క రైల్వేలో మార్పులు తీసుకొని వస్తే ఒక ప్రాంతం అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని చూపించారు. నౌపడ గునుపూర్ రైల్వే లైన్ని నారో గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేసి ట్రైన్ స్టార్ట్ చేయడం, అలాగే ఈ ప్రాంతం నుంచి ఈ రోజు కూర్చుని విశాఖ కూడా నేను గర్వంగా చెప్తున్నాను. ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజు తీసుకొని వచ్చి శ్రీకాకుళం, తర్వాత పలాస, అలాగే భువనేశ్వర్ వరకు వెళ్ళింది. కొత్త మెమూ ట్రైన్ కూడా ఆ రోజు తీసుకొని వచ్చి ప్యాసింజర్స్ కనెక్ట్ చేశారు. సో రైల్వే పరంగా ఒక చిన్న అడ్వాన్స్మెంట్ మనం చేస్తే మల్టిపుల్ ఏరియాస్లో దాని తాలూకు అడ్వాన్స్మెంట్ ఉంది. అందుకని నేను పార్లమెంట్ సభ్యుడు అయిన నుంచి స్పెషల్ ఫోకస్ రైల్వేస్ మీద పెట్టాను. ఒక్క డిఆర్ఎం మీటింగ్ అని, జిఎం మీటింగ్ అని ఎప్పుడు కూడా మిస్ కాలేదు. భువనేశ్వర్ అయినా, ఢిల్లీలో అయినా ఎక్కడికి వెళ్ళినా నేను హాజరయ్యాను. ఎందుకనంటే మన సమస్యలు అక్కడ బలంగా వినిపిస్తే దాని పరిష్కారం దొరుకుతుందని చేసుకున్నాను. కేంద్ర మంత్రిగా
మన స్టేటస్ కొంత పెరిగింది కాబట్టి ఈరోజు మరింత ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోగలం. క్వశ్చన్ సార్, ఈ విభజన హామీగా ఉన్నదే 12 ఏళ్ల పోరాటం ఎందుకు పట్టింది? వైసీపీకి ఎందుకు చేత కాలేదు? ఎలాంటి కార్యాచరణతో రామన్నాడు? ఒక రకంగా అప్పుడు 2014 నుంచి మనం పోరాటం చేయడం వల్ల ఆ రోజు మీకు కూడా గుర్తుంటుంది, ఇచ్చాపురం శ్రీకాకుళంలో రాత్రిపూట పడుకొని స్టేషన్లో దీక్షలు చేశాను హైలైట్ చేయడానికి. ఒక ఎంపీ స్టేషన్లో పడుకున్నాడంటే సమస్య ఏంటనేది గుర్తిస్తారని ఆ రోజు పార్లమెంట్లో కూడా చాలా విస్తృతంగా దీని గురించి చర్చించాం, పోరాటం చేశాం. 2012లోనే జోన్ అనౌన్స్ అయింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారం మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 ఎకరాలు కేటాయించకపోవడం వల్ల 5 సంవత్సరాలు కూడా ఆలస్యం అయింది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఇది ప్రయారిటీగా తీసుకొని 100 డేస్లో క్లియర్ చేసాం. అందుకనే మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి ఈరోజు 2 yearsలో మనం పూర్తి చేసుకోగలిగాం. వాస్తవంగా ఆ రోజు గవర్నమెంట్ స్పందించుంటే, ఆ రోజు ఆ ల్యాండ్ ఇచ్చుంటే ఎప్పుడో ఇది మనం సాధించుకునే వాళ్ళం. ఈ రోజుకి నేను అన్ని ట్రైన్స్ అన్ని స్టార్ట్ అయిపోయి ఉండేవి. 5 సంవత్సరాలు ఆ పరిపాలన ఎందుకు విధ్వంసకరంగా జరిగిందనడానికి రైల్వే జోన్ కూడా ఒక ఉదాహరణ. అయితే ఈ రోజు మన దగ్గర ఉంది కాబట్టి మరింత ఆలస్యం ఏది లేకుండా ఈరోజు సాధించగలిగాం. నా ఈ కెరియర్లో ఒక మర్చిపోలేనటువంటి రోజు, మర్చిపోలేనటువంటి ఘట్టం. రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్న, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి దీని తాలూకు ప్రభావం భవిష్యత్తులో మీరు చూస్తారు ఎంత ఉండబోతుందో అనేది. సో ప్రత్యేకంగా మోదీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రాంతవాసుల తరపున అందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మా రైల్వే వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. మీరు ఇందాక అడిగారు అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందండి, వాళ్ళకే మేజర్గా అడ్వాంటేజ్. వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఎక్కడెక్కడో తిరిగి పనిచేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రాలో జాయిన్ అయ్యి ఆంధ్రాలో పనిచేసే అవకాశం మా అధికారులకు వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.